నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. జూన్ నెలలో జన్మించిన వాళ్ళు ఎన్ని ముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించాలి అని చెప్పి మనకి కామెంట్ సెక్షన్‌లో అడుగుతున్నారు. ఎందుకంటే ఈ టైం అనేది బర్త్ డేట్ అనేది మనకి జ్ఞాపకం ఉన్నా సరే, అలాగే మంత్ అనేది జ్ఞాపకం ఉన్నా సరే, టైం అనేది జ్ఞాపకం లేకపోతే నక్షత్రాలు, రాసులు మారిపోతుంటాయి కాబట్టి చాలామంది మనకి ఏవండి మరి మేము ఈ నెలలో అంటే జూన్ నెలలో జన్మించాము. మరి జూన్ నెలలో జన్మించాము. పలానా డేట్‌లో అని మేము జన్మించాం. జూన్ నెలలో ఏ డేట్‌లో జన్మించినా కూడా ఎన్ని ముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించాలండి అని మనకి అడగడం జరిగింది కామెంట్ సెక్షన్‌లో. జూన్ నెలలో జన్మించిన వారు 5 ముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించడం వల్ల చాలా బావుంటుందండి. అలాగే బిజినెస్ గ్రోత్‌నెస్ బాగా లేదు అనుకునే వాళ్ళకి కూడా బిజినెస్ గ్రోత్‌నెస్ బావుంటుంది. అలాగే ఇంట్లో చిన్న చిన్న ఇబ్బందులున్నాయి, డిస్టర్బెన్స్ ఉన్నాయి, అనుకున్న పనులు అవ్వట్లేదు, చాలా చిరాకుగా ఉంటుంది అనుకునే వారికి కూడా ఈ 5 ముఖాలైనటువంటి రుద్రాక్ష చాలా సక్సెస్‌ఫుల్‌గా పనిచేస్తుంది. అలాగే ఈ చదువుకున్న పిల్లలకి కూడా మీరు ధరించినట్లయితే మాత్రం ఈ దే ఏవైనా చిన్న చిన్న పీడల బారి నుంచి గానీ, లేదంటే అనారోగ్య సమస్యల నుంచి గానీ కొంచెం బయటపడగలిగే అవకాశాలున్నాయి. మంచి జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. మంచి మార్కులొస్తాయి పిల్లలకి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి శాస్త్రాల్లో తెలియజేయడం అయింది కాబట్టి, ఈ 5 ముఖాలైనటువంటి రుద్రాక్ష ఈ జూన్‌లో జన్మించిన వాళ్ళు గాని ధరించినట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. మరి ఈ రుద్రాక్ష ధరించలేని పక్షంలో మరి దీనిని శివాలయంలో పూజ చేసుకొని ఏం చేయాలంటే ఇంట్లో పెట్టుకున్నట్లయినా, దేవుడి గదిలో పెట్టుకొని రోజు పూజించుకున్నట్లయినా సరే, మనకి దాని తాలూకా పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ అంతా పోయి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంతా కూడా పాజిటివ్ ఎనర్జీ మనం చేసే ప్రతి పనిలో కూడా సక్సెస్ అనేది చూస్తాం. అలాగే బిజినెస్ చేస్తున్న వాళ్ళు క్యాష్ పెట్టులో పెట్టుకున్నా సరే బిజినెస్ అనేది రోజు మీరు పూజ చేసుకున్నట్లయితే బిజినెస్ గ్రోత్‌నెస్ అనేది బావుంటుంది. బిజినెస్ ఇంప్రూవ్‌మెంట్ కూడా చాలా బావుంటుంది కాబట్టి తప్పకుండా మీరు కూడా ఈ జూన్ నెలలో జన్మించిన వాళ్ళు ఈ పంచముఖ రుద్రాక్ష ధరించడం వల్ల చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అలాగే నా ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ దిలీప్.